Hello everyone, welcome to my English library. కామెంట్ సెక్షన్లో యాజ్ ఇఫ్ అండ్ యూజ్ ఇట్ టు ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమని కొందరు వ్యూవర్స్ అడిగారు. సో ఈ వీడియోలో యాజ్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో యూజ్ టు అండ్ యూజ్డ్ టు ఈ రెండు ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ యాజ్ ఇఫ్కి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. దాన్నే యాజ్ దో అంటారు. అంటే యాజ్ ఇఫ్, యాజ్ దో ఈ రెండు కూడా సేమ్ మీనింగ్స్ అండ్ సేమ్ పర్పస్తో యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా కంజంక్షన్సే. ఈ రెండింటిని కంజంక్షన్గా యూజ్ చేస్తాం. అంటే టూ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ని జాయిన్ చేయడానికి ఈ కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ రెండింటిలో మనకి యాజ్ ఇఫ్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తాం. అంటే ఎక్కువగా మనం యాజ్ ఇఫ్నే ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ యాజ్ దో అనేది చాలా రేర్గా యూజ్ అయ్యే కంజంక్షన్. అంటే చాలా ఎక్కువగా దాన్ని వాడరు, చాలా రేర్గా యూజ్ చేస్తారు. టూ సిచ్యువేషన్స్లో మెయిన్గా యాజ్ ఇఫ్ని లేదా యాజ్ దోని యూజ్ చేస్తారు. ఒక సిచ్యువేషన్ ఏంటంటే అన్రియల్ కంపారిజన్ అండ్ రెండవది లైక్లీ ఆర్ సీమింగ్లీ, అంటే చూడడానికి అలా ఉంది, అలా అనిపిస్తుంది అన్న సిచ్యువేషన్లో ఈ యాజ్ ఇఫ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ అన్రియల్ కంపారిజన్ చూద్దాం. ఈ అన్రియల్ కంపారిజన్ ఇంకొక పేరు కూడా ఉంది, ఇమాజినరీ కంపారిజన్ అని కూడా చెప్పొచ్చు. అన్రియల్ కంపారిజన్ ని ఇమాజినరీ కంపారిజన్ అని కూడా చెప్పొచ్చు. ఇట్లా ఊహించుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, అందుకని దాన్ని ఇమాజినరీ అని కూడా అంటారు. నిజం కాని దాన్ని ఊహించుకుంటాం, అందుకే దాన్ని అన్రియల్ అని కూడా అంటాం. ఊహ అయినా అన్రియల్ అయినా రెండు వస్తువుల మధ్య కానీ మనుషుల మధ్య కానీ పోల్చి చెప్పడానికి వీటిని యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని అన్రియల్ ఆర్ ఇమాజినరీ కంపారిజన్ అని చెప్తారు. ఓకే, పోలికకి యూజ్ చేస్తారు కాబట్టి కంపారిజన్ అంటాం. దీన్ని అన్రియాలిటీకు యూజ్ చేస్తారు కాబట్టి అన్రియల్ కంపారిజన్ అని చూస్తారు. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ వర్ ద సిఇఓ ఆఫ్ ద కంపెనీ. అంటే తను యాక్చువల్గా సిఇఓ కాదు, కానీ సిఇఓ అన్నట్లుగా యాక్ట్ చేశాడు, అంటే బిహేవ్ చేశాడు అన్న సిచ్యువేషన్లో ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ అన్రియల్ లేదంటే ఇమాజినరీ కంపారిజన్ చెప్పేటప్పుడు మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇంట్లోనూ, బయట లేదా వర్క్ ప్లేస్లో ఎక్కడైనా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూనే ఉంటాయి. మనకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆర్డర్స్ చేస్తారు కదా, అప్పుడు మనం ఎలాంటి వాడు, హీ ఆర్డర్డ్ మీ యాజ్ ఇఫ్ హీ వర్ ఎల్డర్ టు మీ. ఓకే, నీకంటే చిన్నాడు నిన్ను ఆర్డర్ చేశాడు అనుకో, రే ఆ వాటర్ బాటిల్ తీసుకురా అని. అంటే అప్పుడు నువ్వు వేరే చోటుకు వెళ్ళి వేరే వాళ్ళకి ఏం చెప్తావు, హీ ఆర్డర్డ్ మీ. ఓకే, హీ ఆర్డర్డ్ మీ యాజ్ ఇఫ్ హీ వర్ ఎల్డర్ టు మీ. నాకంటే పెద్దవాడైనట్లుగా నాకు ఆర్డర్ చేస్తున్నాడు చూసారా అని అంటాం. ఓకే, అలా ఏదైతే మన రెగ్యులర్ లైఫ్లో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వర్క్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక జూనియర్ అయ్యి ఉండి ఇంకొక సీనియర్ మీద పెత్తనం చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, అలాంటి టైంలో కూడా మనం ఇలా చెప్పొచ్చు, హీ థాట్ హీ వర్ సీనియర్ టు మీ. ఓకే, నాకు సీనియర్ అనుకుంటున్నాడు వాడు. ఎవరన్నా నీ జూనియర్ నీకు ఆర్డర్ చేశాడు అనుకోండి, వేరే చోటుకి వెళ్ళి ఏం చెప్పుకుంటావు, వాడు నా సీనియర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, సీనియర్ అనుకుంటున్నాడు నాకు అని చెప్తారు. ఓకే, సో ఇలాంటి పై ఎగ్జాంపుల్స్ మనం చూసాం అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు గురించి చెప్పాం కదా, అందులో సిఇఓ అనే అతను సిఇఓ కాదు యాక్చువల్గా, కానీ సిఇఓ లాగా యాక్ట్ చేశాడు. అండ్ ఆ ఎల్డర్ కాదు, కానీ ఎల్డర్ లాగా యాక్ట్ చేశాడు నెక్స్ట్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, సీనియర్ కాదు కానీ సీనియర్ అన్నట్లుగా యాక్ట్ చేశాడు. ఓకే, ఇక్కడ ఈ అన్రియల్ థింగ్స్ ని రియల్ అన్నట్లుగా ఊహించుకున్నారు కదా, సో అందుకని దాన్ని అన్రియల్ కంపారిజన్, కాని దాన్ని అవునన్న దానితో ఊహించుకున్నారు అనమాట. ఓకే, అన్రియల్ థింగ్స్ ని రియల్ థింగ్ లాగా కంపేర్ చేసుకున్నారు, ఊహించుకున్నారు. సో అందుకని దీన్ని అన్రియల్ కంపారిజన్ లేదా ఇమాజినరీ కంపారిజన్ అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇమాజినేషన్ గురించి చెప్పేటప్పుడు, మనం ఇమాజినరీ కండిషన్ చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్ లో సింగులర్ బీఫామ్ యూజ్ చేయకూడదు. పాస్ట్ టెన్స్ లో సింగులర్ బీఫామ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ప్లూరల్ బీఫామ్ మాత్రమే, అది వర్. ప్లూరల్ బీఫామ్ వర్నే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బీఫామ్ వచ్చినప్పుడు. అప్పుడే అది మనకి అది ఇమాజినరీ సెంటెన్స్ అవుతుంది, లేకపోతే మీనింగ్ మిస్ అవుతుంది. అది ఇప్పుడు ఇమాజినరీ సెంటెన్స్ అవ్వదు. సో రిమెంబర్ దాట్, యూజ్ ఓన్లీ వర్. ఓకే, నాట్ was, right.
ద సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే లైక్లీ లేదా సీమింగ్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో కూడా అంటే మనం ఏంటంటే అలా ఉంది చెప్పడానికి, అలా ఉంది, అలా అనిపిస్తుంది అన్నట్లుగా మనం చెప్పేటప్పుడు ఈ యాజ్ ఇఫ్‌ని యూజ్ చేస్తాం. యూ లుక్ యాజ్ ఇఫ్ యూ హావెంట్ స్లెప్ట్ ఇన్ డేస్. నువ్వు చాలా రోజులుగా నిద్రపోనట్లుగా కనిపిస్తున్నావు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ చెప్పాం. అంటే అక్కడ మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ ఫేస్‌లో డ్రౌజీనెస్, ఆ డల్‌నెస్ కనిపిస్తుందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు చాలా రోజులుగా నిద్రపోనట్లుగా అనిపిస్తున్నావు అంటే అనిపిస్తున్నావు, అలా అనిపిస్తుంది నాకు అంటే లైక్లీ, సీమింగ్లీ. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఈ యాజ్ ఇఫ్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ సిట్యుయేషన్‌లో లేదా సందర్భానికి తగినట్లుగా సెకండ్ సిట్యుయేషన్‌లో మనకి సందర్భానికి తగినట్లుగా ఏ టెన్స్ అవసరమో ఆ టెన్స్‌ని యూజ్ చేయాలి. మన ఫస్ట్ కండిషన్‌లో చెప్పినట్టు అంటే అన్‌రియల్ కంపారిజన్‌కి చెప్పినట్లు పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలని ఇక్కడ చెప్పలేం. సో, ఏ సిట్యుయేషన్‌కి తగ్గ టెన్స్ అవసరమో ఆ టెన్స్‌ని యూజ్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇలా ఇంకొక ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది. ఈ సిట్యుయేషన్‌లో మనం యాజ్ ఇఫ్‌కి ఆల్టర్‌నేటివ్ కూడా ఉంది. ఏంటంటే, యాజ్ ఇఫ్ బదులు లైక్ కూడా వాడొచ్చు. ఎలాగంటే, యూ లుక్ లైక్ యూ హావెంట్ స్లెప్ట్ ఇన్ డేస్. యూ లుక్ లైక్ యూ హావెంట్ స్లెప్ట్ ఇన్ డేస్. ఇలా కూడా చెప్పొచ్చు. నథింగ్ రాంగ్. 2 కూడా మీనింగ్స్ ఒకటే. అక్కడ యాజ్ ఇఫ్ అన్నాం, ఇక్కడ లైక్ అన్నాం. 2 కూడా ఒకటే మీనింగ్. ఓకేనా? మాక్సిమం టైమ్స్‌లో ఈ లైక్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ యాజ్ ఇఫ్ కంటే కూడా లైక్‌నే ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. సో, ఓవరాల్‌గా చూస్తే యాజ్ ఇఫ్‌ని నిజం కాని వాటిని నిజం అన్నట్లుగా చెప్పడానికి, అలా ఉంది, అలా అనిపిస్తుంది అని చెప్పడానికి కూడా మనం ఈ యాజ్ ఇఫ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో యూజ్ టు అండ్ యూజ్డ్ టు ఎలా అనేది నేర్చుకుందాం. ఓకేనా? థాంక్ యూ. అండ్ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.